రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. అక్కడ రాయబడి ఉన్న అమూల్యమైన దేవుని కోపాన్ని బట్టిన ఒక శ్రేష్టమైన విషయం రాయబడింది. చూడండి, కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును, నీ కాఠిన్యమును, కఠినపరచబడిన మనస్సు, మానవ మనస్సు, నీ మార్పు పొందని నీ హృదయమును అనుసరించు. చూడండి, అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు అంటున్నాడు, బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుందు అంటున్నాడు. నువ్వు మారాలని, మార్పు పొందాలని, నీ కాఠిన్యము నుండి నువ్వు మళ్ళుకోవాలని దేవుడు కోపపడతాడు. ఒకవేళ నువ్వు మారకపోతే నువ్వు ఆయన ఉగ్రత భరించాల్సి వస్తుంది. అదే అంటున్నాడు ఇక్కడ. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే చూడండి, న్యాయమైన తీర్పు అంటున్నాడు. దేవుడు ఎన్నెన్నో హెచ్చరికలు చేస్తాడు ఒక వ్యక్తికి. ఆయన హెచ్చరిక చేయకుండా ఏది చేయడు. ఒక వ్యక్తి మీదకి శిక్ష పంపించేటప్పుడు దేవుడు పలుమార్లు ఆ వ్యక్తిని హెచ్చరిక చేస్తాడు. అనగా వారికి సువార్తను ప్రకటిస్తాడు. వారు మారాలి అని, దేవుని వైపు రావాలని, వారు కాఠిన్యమును విడిచిపెట్టాలని, మార్పు చెందాలి అని. దాన్ని మారు మనసు అంటారు. ఆయన కోపం న్యాయమైంది. వింటున్నారా? మంచిదే కదా ఆయన కోపగించుకోవటం. మేలు కోరి గాయాలు చేయటం మంచిదే కదా. గద్దింపులు తైలాభిషేకమే కదా. ఒక దెబ్బ కొట్టడం మంచిదే కదా. ఇదివరకు, ఇప్పుడు కాదు, స్కూల్స్లో టీచర్ చేతిలో బెత్తం ఉండేది. ఎందుకు? దాని పేరు ఏంటంటే శిక్షాదండం. బెత్తము, శిక్షాదండం. కీర్తనకారుడు ఆ బెత్తాన్ని గురించి చెప్తాడు, శిక్ష గురించి చెప్పాడు దావీదు గారు. మించి సొలొమోను అసలు దాన్ని వాడాలని చెప్పాడు. మూఢత్వము బాలుని హృదయంలో స్వాభావికంగా పుట్టును, శిక్షాదండము దాన్ని సరిచేయను. దాని పేరు బెత్తం అనమాట. బెత్తము వాడని కుమారుడు తన తండ్రికి దుఃఖానికి కారణమవుతాడు, పాతాళానికి వెళ్తాడు. టీచర్ చేతిలో బెత్తం ఉండేది. టీచర్కి హక్కులు ఉండేవి బిడ్డను కొట్టడానికి, శిక్షించడానికి. కానీ ఇప్పుడు హక్కులు తీసేశారు, కొట్టకూడదని నియమాలు పెట్టారు. పెద్ద దాని మీద ఒక చట్టం, దాని మీద కేసులు. అందుకే టీచర్స్ కూడా మాకెందుకని వదిలేశారు. ఉపాధ్యాయులు కూడా కొట్టాలండి, పిల్లల్ని శిక్షించాలి. ఎలా తెలుస్తుంది వాళ్ళకి ఇది తప్పని? శిక్షించకపోతే. నీ బిడ్డను శిక్షించడం అనుకోవద్దు అని ఉంది. బెత్తముతో ఈపు మీద కొట్టిన ఎడల వాడు చావుకుండునంది. వీపు మీద కొట్టాలి, సురుకు తగలాలి వాడికి, ఇది చేయకూడదు అని. ఇప్పుడు కోపంతో దెబ్బ కొట్టాం, మరణం అవ్వాలనే కాదు, వాడు తప్పు చేయకూడదని. దేవుని కోపం అంతే. టీచర్ చేతిలో బెత్తం ఉంటే పిల్లలు వణికిపోయేవాళ్ళు ఒకానప్పుడు రోజుల్లో. ఇప్పుడు ఏ టీచర్ చేతిలో బెత్తం ఉండటానికి వీల్లేదు. భయం కలిగిస్తుంది. అది శిక్షాదండం. అమ్మో, సమయానికి స్కూల్కి వెళ్ళకపోతే టీచర్ కొడుతుంది. పిల్లలకి అభయం అవసరం. అభయం లేకపోతే వారు హద్దులు దాటుతారు. అమ్మో, హోంవర్క్ చేయకపోతే, ఖండత నేను పాఠాలు నేర్చుకోకపోతే, హోంవర్క్ చేయకపోతే, ఎగ్జామ్లో మంచి మార్క్స్ రాకపోతే, క్రమం తప్పకుండా హాజరు అటెండెన్స్ లేకపోతే, టీచర్ కొడుతుంది అన్న భయం ఆ పిల్లలు లేకపోతే చదువు ఎలా వస్తుంది? క్రమం ఎలా వస్తుంది? పద్ధతి ఎలా వస్తుంది? జ్ఞానం ఎలా వస్తుంది? క్రమం ఎలా వస్తుంది? అందుకే టీచర్ కోపగించుకోవాలి. దేవుడు కూడా అంతే కదా. ఆయన కోపంలో న్యాయం ఉంది. ఎందుకమ్మా మా పిల్లోడిని కొట్టావు అంటే టీచర్ చెప్తుంది, మీ పిల్లోడికి నాకేమి కక్షలు లేవే, మీ పిల్లోడి మీద నాకు వ్యక్తిగత ద్వేషం ఏం లేదే, ఎందుకు కొట్టావమ్మా మా బిడ్డనంటే వాడు చదవలేదు, వాడికి మార్కులు రాలేదు, అందుకే కొట్టాను. ఇది న్యాయమైన కోపం. ఎందుకమ్మా మా పిల్లోడిని కొట్టావంట అంటే, అవును మీ పిల్లోడు క్రమము లేడు, అల్లరి చేస్తున్నాడు, కోపం వచ్చింది కొట్టాను. వాడు అల్లరి చేయకూడదని, వాడు
క్రమమైన జీవితం జీవించాలని టీచర్ కొట్టింది. ఈ కొట్టడం వెనక ఆ బిడ్డ యొక్క క్షేమం ఉంది, భవిష్యత్తు ఉంది. దేవుని కోపం కూడా న్యాయమైంది. ఇప్పుడు చెప్పండి, ఆయన కోపగించి కొట్టకపోవడం మంచిదే కదా? ఆయన కోపంలో మనకి శిక్ష ఇచ్చినప్పుడు మనం పాఠం నేర్చుకుంటాం. ఒకవేళ ఆయన కోపగించుకొని మనల్ని సరిచేయలేదు అనుకోండి, ఉగ్రత దినాన మనం దహించి వేయబడతాం. అర్థమవుతుంది కదా?